ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్ కాలంలో మరొకసారి తండ్రి అయిన దేవుని మాటలు వినడానికి అవకాశాన్ని, అలాగే ఆయుష్ ఆరోగ్యాన్ని అనుగ్రహించిన తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈరోజు కూడా గత వారంలో మనం ఆలోచన చేసినటువంటి స్వరూపం దేవునిదైతే స్వభావం ఎవరిది అనేటటువంటి అంశానికి కొనసాగింపుగా దేవుని స్వరూపంలో ప్రతి ఒక్కరూ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనుష్యుడు కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగి ఈ లోకానికి వచ్చారన్న సంగతిని మనం గత వారంలో ఆలోచన చేశాం. అంత మాత్రమే కాదు, దేవుని పోలిక అంటే ఏంటో కూడా చాలా లేఖనాలను బట్టి దేవుని పోలిక ఎలాంటిదో మనం ఆలోచన చేశాం. దేవుని పోలిక ఎలాంటిది, దేవుని స్వభావం ఎలాంటిది అని మనం గత వారంలో ఆలోచించినప్పుడు ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదని, ఆయనలో చంచలత్వము ఏమాత్రము ఉండదని, ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు మారినటువంటి వ్యక్తి మరియు శక్తి అని మనం గ్రహించాం. అయితే ప్రియమైనటువంటి దేవుని వల్ల అలాంటి దేవుని యొక్క స్వభావంలో మనుషులు పాలివారు అవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని పోలిక, దేవుని స్వరూపం మనుషులదైతే స్వభావం కూడా దేవుని యొక్క స్వభావం ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన. కానీ స్వభావం ప్రారంభంలో దేవుని స్వభావం లాగా ఉన్నా మన విరోధి అయినటువంటి అపవాది స్వభావాన్ని కాస్త తన స్వభావానికి మార్చుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇంతకీ ఈ అపవాది ఎవరు, ఎందుకు తన స్వభావంలోకి మనుషులను మార్చాలని అనుకున్నాడంటే, దేవునికి వ్యతిరేకంగా తన కార్యక్రమాలు చేయడం అనేది అపవాదికి ఉన్నటువంటి స్వభావం. అందులో ముఖ్యంగా అతనికి ఉన్నటువంటి స్వభావం ఏంటి అని అంటే, మనం తెలుసు, అపవాది యొక్క స్వభావాన్ని ఆలోచించడానికి వీలుగా యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని మనం ఆలోచించి, గత వారంలో ఎలాగైతే దేవుని స్వభావాన్ని గురించి ఒక అవగాహనకు వచ్చామో, ఇప్పుడు అపవాది యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయాల్సినటువంటి వారమే ఉన్నాము. 8వ అధ్యాయం 44వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. యోహాను సువార్త. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అపవాది అనే దగ్గర 1వ నెంబర్ ఉంది. ఫుట్ నోట్ లో దానికి ఇవ్వబడినటువంటి అర్థం అపవాది అని అంటే సాతాను అని అర్థం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు. అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి యూదులు ఎవరు అని అంటే, వాళ్ళకు ఒక తండ్రి ఉన్నాడంట. ఆ తండ్రి పేరే అపవాది అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారా, మా తండ్రి ఈయనేను అని ఏమైనా ఒప్పుకున్నారా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. మా తండ్రి ఎవరు అని అంటే, మా తండ్రి అబ్రహాము అని చెప్తున్నారు. అంటే యూదులకు ఉన్నటువంటి తండ్రి అబ్రహాము. దేన్ని బట్టి అబ్రహాము యూదులకు తండ్రి అయినాడు అని అంటే, శరీరానుసారంగా వంశావళులను బట్టి యూదులకు తండ్రి అబ్రహామే. కానీ స్వభావాన్ని బట్టి ఎవరికి వీళ్ళు తండ్రిగా, ఎవరికి తండ్రి అయినా, ఎవరికి కుమారులు అయినారు అని అంటే అపవాదిని బట్టి. దీన్ని బట్టి అపవాదికి ఉన్నటువంటి లక్షణాలు లేకపోతే స్వభావం ఏంటి అని అంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చబోతున్నారు. అంటే అపవాదికి ఉన్నటువంటి స్వభావంలో ఒక స్వభావం ఏంటంటే, అతడు దురాశలు కలిగినటువంటి వాడు. ఆశలు ఉండడం వేరే, కానీ దానికి ప్రతికూలంగా దురాశలు అనేటటువంటివి ఉండడం వేరే. ఆశలు కలిగి ఉండడం అనేది దేవుని స్వభావం అయితే,
దేవునితో ఉండగలగడం అనేది మనుషుని యొక్క ఆశ అయితే, లోకంలో గడుపుతున్నటువంటి మనిషి దురాశలలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకనే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని రాసింది. చూసారా? అంటే ఈ దురాశకు మూలకారకుడు ఎవరు అని అంటే అపవాది. దీన్ని బట్టి అపవాది యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటే, అతడు ఆశలకు బదులుగా దురాశలను మనుషులలో రేకెత్తించేటటువంటి వాడని మనకు అర్థమవుతుంది. ఇతడు దురాశలను ఎలా రేకెత్తిస్తున్నాడు మనుషుల దగ్గరకు వచ్చి అని అంటే మనకు తెలుసు. ప్రారంభపు కాలంలోనే దేవుడు నిర్మించినటువంటి ఆదాములో నుండి తీయబడినటువంటి హవ్వ, వీళ్ళ ఇరువురు మాత్రమే ఏదైనా తోటలో దేవుని పక్షంగా దేవుని స్వభావాన్ని కలిగి బ్రతుకుతున్నటువంటి దినాలవి. ఆ దినాలలోకి ఇతడు వెళ్ళి వారి మధ్యన ఎలాంటి కలంకాన్ని సృష్టించాడో, ఎలా దేవుడు నిర్మించినటువంటి మనుషులను తన వైపు ఎలా ఆకట్టుకున్నాడో ప్రారంభ అధ్యాయాల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, అంటే ఇతడు మనుషులను నిర్మించలేడు, కానీ మనుషులు నిర్మించబడినటువంటి మనుషులను తన పక్షంగా చేసుకోవడానికి చాలా టెక్నిక్లు ఉపయోగించేటటువంటి వ్యక్తి. అందుకనే ఆ రోజుల్లో దేవునితో కలిసి జీవిస్తున్నామన్న ఆశ కలిగినటువంటి వారి బ్రతుకులలోకి దేన్ని తీసుకెళ్లి ఇంజెక్ట్ చేశారో తెలుసా? దురాశను తీసుకెళ్లి ఇంజెక్ట్ చేశాడు. ఎలా చేశాడు దురాశను తీసుకెళ్లి అని మనం ఆలోచిస్తే, ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుని మాట. దేవుడు ఏదేను తోటను నిర్మించి అందులో ఆదామును నిర్మించి, ఇదిగో ప్రతి చెట్టు ఫలాన్ని నువ్వు తినొచ్చు, కానీ ఇందులో ఉన్నటువంటి ఓ చెట్టు ఉంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములు గల చెట్టు. అయితే నువ్వు ఎప్పటికీ ఆ వృక్ష ఫలములు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. చూసారా? దేవుడు చెబుతున్నది ఒకటి, అపవాది చూపిస్తున్నది మరొకటి. అందువల్ల అపవాది యొక్క స్వభావం ఎలాంటిదని అంటే, మనకు మేలు చేసినట్టుగానే ఉంటాడు, తద్వారా దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? కీడులోకి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా మీరు బాగా గమనించండి, దొంగతనాలు చేసేటటువంటి వ్యక్తులు మొదటి దొంగతనంలో సక్సెస్ అవుతారు. ఎందుకు అలా సక్సెస్ అవడం? ఆ సక్సెసే రెండవ దొంగతనానికి పునాది లేక పెట్టుబడి. అందుకని ఇప్పుడు రెండవ దొంగతనానికి అతడు రెడీ అయిపోయాడని అంటే, మొదటి దొంగతనం సక్సెస్ అయింది కాబట్టి రెండవ దొంగతనానికి ప్లాన్ చేశాడు. అదే మొదటి దొంగతనంలోనే అతడు పట్టుబడిపోయాడు అనుకోండి, రెండవ దొంగతనానికి అతడు ప్లాన్ వేస్తాడా? వేయడు. అందువల్ల మొదటి దొంగతనం ఎప్పుడైతే సక్సెస్ అయ్యిందో రెండవ దొంగతనం కూడా సక్సెస్ అవుతుంది. పోనీ అలాగని చేస్తున్న ప్రతి దొంగతనం సక్సెస్ అవుతుందా? లేదు. అందుకనే దొంగతనాలు చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క మనస్సును మనం ఆలోచిస్తే, ఎన్ని దొంగతనాలు మనం చేయలేదు, ఎంతమందిని మనం మోసం చేయలేదు, ఎప్పుడన్నా దొరికామా అనిపిస్తుంది. అంటే అపవాది వేసినటువంటి ఎత్తుగడలో ప్రారంభంలో మనకి మేలు జరిగినట్టుగానే ఉంటుంది, ఆ తర్వాత కీడులోకి మనకి తీసుకెళ్ళిపోతుంది. చూసారా? ఓ తల్లి ఓ కొడుకుని పెంచుతూ ఉన్నట్టు. ఈ కథ మీరు చాలాసార్లు వినే ఉంటారు. పెంచుతున్నప్పుడు ఎదుగో చిన్నతనం నుంచే ఆ బిడ్డకు పక్కింటికి వెళ్ళి ఓ తోటకూరను దొంగతనం చేసుకొచ్చారు. తోటకూర కథ. తల్లి చాలా ఆనందించింది, నా బిడ్డ ఈరోజు తోటకూర తెచ్చాడని. ఆ తర్వాత తోటకూరతో ప్రారంభమైనటువంటి ఆ దొంగతనాలు కాస్త పెరిగి పెద్దవైపోయి, ఓ రోజు ఇతడు కూడా పెరిగాడు, పెద్దవాడైపోయాడు, పెద్ద దొంగతనాలకు నాంది పలికాడు. ఓ రోజు ఓ దొంగతనం కేసులో ఇతన్ని మర్డర్ చేసినటువంటి కారణాన్ని అరెస్ట్ చేశారు. కోర్టు వారు వీరికి ఉరి శిక్షణ విధించారు. నీ చివరి కోరిక ఏంటి చెప్పు, నేను తీరుస్తాను అని అంటే, ఇదిగో నా తల్లితో ఒకసారి మాట్లాడాలి అని పిలిపించండి అని.
ఆ తర్వాత తల్లి రానే వచ్చింది. నేను ఆమె చెవులో చెప్పాలని చెవును కాస్త కొరికేశాడు. ఎందుకు ఇలా చేసావని అంటే, మొదటి దొంగతనం రోజే నన్ను ఇది ఎందుకు తెచ్చావు అని నన్ను ప్రశ్నించుంటే ఈరోజు ఉరికమ్ము ఎక్కి నా జీవితాన్ని నాశనం చేసుకునేటటువంటి వాడిని కాదు కదమ్మా అని తన తల్లికి చెప్పడం ప్రారంభించాడు ప్రియమైనటువంటి. అందుకనే మానవ జీవితంలో మనుష్యుడు ఏ విధంగానైనా తప్పుదారి పడుతున్నప్పుడు తనను తాను నిర్దేశించుకుని దేవుని వైపు చూసి ఇది మనకి కూడదు అని అనుకోవాల్సినటువంటి పరిస్థితిని కాస్త అపవాది ఏం చేస్తున్నాడు అని అంటే, తన స్వభావాన్ని అనుసరించి ప్రతి మనుష్యుడికి దాన్ని ఇంజెక్ట్ చేసేయాలి. ఏంటి తన స్వభావం అంటే? దురాశ. అందుకని చూడండి, 3వ అధ్యాయం ఆదికాండంలో 1వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే అపవాది యొక్క ఎత్తుగడ ఎలా మనుషులను ఒక ఆశలో జీవిస్తున్నటువంటి మనుషుల వైపు దురాశను ఎలా అక్కడ నేర్పిస్తుందో చూడండి. దేవుడు యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అంటే నిజాన్ని పట్టుకొని ఇది నిజమా అని ప్రశ్నిస్తున్నానని అంటే తన యొక్క టాలెంట్ అంతా ఇంత కాదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓ నిజాన్ని పట్టుకొని ఇది నిజమా అని ప్రశ్నిస్తున్నానని అంటే నిజాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వారి బ్రతుకుల్లో నిజం కూడా అబద్ధమే అన్నట్లుగా చూపించడమే అపవాది యొక్క స్వభావం. అందుకనే ఏది నిజము, ఇది నిజమా అంటే ఏది నిజము? దేవుడు చెప్పిన మాట నిజము. ఈ సంగతి వాళ్ళకి కూడా బాగా తెలుసు. కానీ అపవాది వచ్చేసి ఇది నిజమా అని ఓ క్వశ్చన్ మార్క్ పెట్టేసేటప్పటికి ఇప్పుడు డైనమాలో పడిపోయింది ఆ స్త్రీ. అందుకని ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా చూసారా ఎలా మాట్లాడుతుంది అంటే తానేదో తనకు మేలు చేస్తున్నట్లుగా అపవాది ఎలా తన మాటలను అవ్వగారి యొక్క మనసులోకి తీసుకెళ్ళిపోతుంది. ఏ చెట్లు ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? చెప్పే ఉంటాడు. ఎందుకు అలా చెప్పాడు? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చూసారు, మీరు చావనే చావరు. అప్పటి వరకు వినింది దేవుని మాటే. అదే నిజమని నమ్ముతున్నటువంటి వారి బ్రతుకులలో దేవుని మాటను తీసుకునే వారిని మళ్ళీ ఏం చేసిందో తెలుసా? దేవుని మాటనే తీసుకునింది, వేరే మాటను తీసుకోలేదండి. దేవుడు ఏ చెట్టు ఫలమునైతే తినకూడదని వారికి ఆజ్ఞాపించాడో అదే చెట్టు ఫలములను తీసుకుంది. చూసారు ఎంత టాలెంట్ కావాలి. దేవుని మాటనే దాన్ని వక్రీకరించి వాటినే చేయగలిగించడం అనేటటువంటి స్వభావం, ఆ నేచర్ అపవాదికి ఉన్నటువంటి స్వభావం. అందుకనే వాటిని ముట్టకూడదని చెప్పినప్పుడు మీరు చావనే చావరు. అందుకని ఉదాహరణగా ఏం చెప్తుంది? ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను అని ఆ స్త్రీతో చెప్పగా, చూసారా అప్పటి వరకు వారి కళ్ళ ముందు కనిపిస్తున్నవి ఏంటి? అవ్వ ఆదాములకు దేవదూతలు. చూసారా, దేవదూతలను కనిపిస్తున్నటువంటి వారిని ఆసరాగా తీసుకుంది. ఇదిగో మీరు ఈ చెట్టు ఫలం తింటే ఎలా అయిపోతారో తెలుసా? దేవతల వలె అయిపోతారు. అంటే అంత బాగా అయిపోతామా అన్న ఆలోచన నిజంగా దేవునితో బ్రతుకుతున్నటువంటి ఆ బ్రతుకులోకి కాస్త ఏమైపోయిందంటే ఆశను కాస్త దురాశగా మార్చినటువంటి స్థితి. చూసారు, అపవాది యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుని స్వభావాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు దేవుని స్వభావానికి అపవాది స్వభావానికి ఎంత తేడా ఉందో. అందుకేమో దేవునిదేమో స్వరూపము పోలిక మనుషుడిది, కానీ స్వభావానికి వచ్చేసేటప్పటికి ఆ స్వభావం కాస్త మారిపోతుంది.
ఇది ప్రారంభం నుంచేనా? అవును, ప్రారంభం నుంచే. ఏం చెప్పాడు వాడు? ఓ నిజాన్ని తీసుకున్నాడు, అదే నిజాన్ని అబద్ధంగా మార్చేశాడు. అందుకని యోహాను రాసిన 8వ సువార్తలో 44వ వచనం తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట, ఆది నుండి వాడు నరహంతకుడు. నరహత్య ఎప్పుడు చేశాడు? కయ్యేను హేబేలు విషయంలో జరిగించింది అదే. ఎందుకంటే ఈర్ష్య ద్వేషాలను రెచ్చగొట్టింది, పురిగొల్పింది. అపవాది ఏం చేస్తూ వస్తున్నాడు? ప్రేరేపణ కలిగిస్తాడు. ఒకనాడు పేతురుని కూడా ప్రేరేపించింది అపవాది కాదా? ఒకనాడు అననీయ సఫీరాలను ప్రేరేపణ చేసింది అపవాది కాదా? అంటే అపవాది ఏం చేయగలడని అంటే ప్రేరేపించగలడు. అందుకని కయ్యేను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు, కానీ హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. అందుకని ప్రేరేపణ జరిగింది. ఇద్దరమే కదా ఉండేది. ఇద్దరం కూడా దేవునికి అర్పణలు తీసుకెళ్ళాం కదా, మరి వాడి అర్పణను దేవుడు లక్ష్య పెట్టడం ఏంటి? నీ అర్పణను లక్ష్య పెట్టకుండా పోవడం ఏంటి? ప్రేరేపణ ఎంత దూరం తీసుకెళ్ళింది అని అంటే, ఓ హత్య ప్రారంభపు దినాలలో ప్రారంభపు మరణానికి పునాది వేసింది అపవాది. అందుకని ఆయన రాస్తూ ఏం చెప్తున్నాడు? వాడు ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాదు. అంటే సత్యమందు నిలిచేటటువంటి అవకాశాన్ని దేవుడు అపవాదికి అనుగ్రహించిన అపవాది ఏం చేస్తున్నాడని అంటే, వాడు సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. చూసారా? అపవాదికి ఉన్నటువంటి స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అసలు సత్యమే లేదు. మరి దేవుని స్వభావానికి వచ్చేసేటప్పటికి నాదా సత్యస్వరూపి అన్నాడు. అంటే సత్యానికే ఒక రూపం ఉంటే అది దేవుడు. అపవాది వాని యందు ఏమి లేదు, సత్యమే లేదు. అంటే ఏ రూపం వీడిది? అబద్ధానికి ప్రతిరూపం. అబద్ధం అనేది ఎలా ఉంటుంది అని ఒకవేళ నీకు డౌట్ వస్తే అపవాదిని చూడు, అదే అబద్ధం అన్నట్లుగా అనమాట. సత్యం అంటే దానికంటూ ఒక రూపం ఉందని అంటే అది దేవుడని ఎలాగనుకుంటున్నామో, అబద్ధము అనేటటువంటి దానికి ఒక రూపం ఉందని అంటే ఆ రూపం ఎవరో తెలుసా? అపవాది. అందుకనే వానిలో సత్యమే లేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. చూసారా? అపవాది యొక్క స్వభావం అబద్ధమునకు వాడు చెప్పు వాడు అబద్ధమునకు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అంటే అబద్ధం ఎక్కడి నుంచి ప్రారంభమైందంట? మనకి నేను ప్రవహిస్తున్నటువంటి గంగా, యమున, తుంగభద్ర నదులన్నిటికీ ఒక మూల స్థానం ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి అవి? హిమాలయ పర్వతాల నుంచి వస్తాయి. ఎందుకంటే అక్కడ మంచు కురుస్తుంది. ఆ కురిసినటువంటి మంచు కాస్త కరిగి నదుల రూపంలో మనకు వస్తుంది. ఎక్కడ ఇవి పుట్టాయి అని అంటే పలానా ప్రాంతం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అబద్ధానికి జనకుడు అని అంటున్నారని అంటే ఇప్పుడు అబద్ధం ఎక్కడి నుంచి పుట్టింది? అపవాదిలో నుంచి పుట్టింది. అందువల్ల అపవాది స్వభావం ఎలాంటిదని అంటే వాడు అబద్ధమునకు జనకుడు. అందువల్ల అబద్ధానికి సత్యానికి ఎప్పుడు కూడా ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అందుకని మనిషి స్వభావంలో కూడా మీరు గమనిస్తే ఈ రెండు చాలా విధిగా ఎప్పుడు కూడా ఏమంటారు వాటిని, ఎప్పుడు కూడా ఒకదానికొకటి విరోధంగానే కనిపిస్తూ ఉంటాయి. ఇటు అపవాది స్వభావంలో ఉండిపోవాలా, లేక దేవుని స్వభావంలోకి రావాలా? దేన్ని బట్టి డిసైడ్ జరుగుతుందని అంటే అబద్ధాన్ని నమ్ముకోవాలా, లేక నిజం మీద నిలబడాలా? అందుకని మనుషులు ఏ స్వభావం వైపుకు వెళ్ళిపోవాలనేటటువంటిది సందిగ్ధంలో పడిపోయినటువంటి పరిస్థితి. అందుకని స్వభావం ఎవరిదిప్పుడు అని అంటే 99% ఎవరికి వెళ్ళిపోతుందని అంటే అపవాది పక్షంగానే నిలబడిపోతున్నాడు. ఎందుకని అంటే అబద్ధానికి జనకుడు వాడు, అబద్ధానికి జనకుడు. ఈ సంగతి తెలుసుకున్నటువంటి తండ్రి అయిన దేవుడు
అబద్ధాల గురించి చాలా చక్కగా ఆయన వివరిస్తూ వచ్చాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎక్కడ అబద్ధపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఇది అబద్ధానికి జనకుడు, అబద్ధికుడైనటువంటి అపవాదికి ఉన్నటువంటి స్వభావం ఇది. అందువల్ల మనుషులుగా మనం ఏం చేయాలని అంటే, ఇటు అపవాది పక్షానికి వెళ్ళాలంటే అబద్ధాన్ని నమ్ముకోవాలి, ఇటు దేవుని పక్షాన్ని నిలబడాలని అంటే సత్యానికి విలువనివ్వాలి. అందుకని దేవుడు ప్రారంభం నుంచే అబద్ధాలకు సంబంధించినటువంటి వారిని ఉద్దేశించి చాలా చక్కటి మాటలు రాయించారు. ఒకసారి మనం అబద్ధాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కానీ, లేక అపవాదిని అనుసరించి అబద్ధాన్ని మాట్లాడేటటువంటి వాళ్ళ స్థితిని కానీ మనం గమనిస్తే వారి ఫలితం ఎలా ఉంటుందో దేవుడు ముందుగా చెబుతున్నాడు. మనకు ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి 22వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచిస్తే, చివరి పేజీలో మనకు ఉంటుంది. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును అన్నారు. చూసారు? వెలుపట నుందురు. ఎక్కడ వెలుపట? దేవుని రాజ్యానికి లోపల కాదు, దేవుని రాజ్యానికి వెలుపల. అంటే వెలుపల ఉండేటటువంటి వారిలో ప్రాముఖ్యంగా ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు తండ్రి అని దేవుడు అని అంటే, ఎవరైతే అపవాది యొక్క స్వభావాన్ని కలిగి ఉంటారో. ఏంటి అపవాది యొక్క స్వభావం? దురాశను కలిగి ఉండడం, అబద్ధమును వాడు జరిగించడం. తన స్వభావాన్ని అనుసరించేవాడు ఎలాగైతే అబద్ధాన్ని నమ్ముకుంటాడో అలా అబద్ధాన్ని జరిగించు ప్రతివాడు అన్నట్టు. అబద్ధమును ప్రేమించి దాన్ని జరిగించేటటువంటి వాడు ఎక్కడుంటాడంట? వెలుపలను ఉంటాడు. అందుకని ఆజ్ఞల్లో కూడా తండ్రి అయినటువంటి దేవుడు మీరు ఎక్కడ అపవాది స్వభావంలోకి వెళ్ళిపోతారేమో అన్న ఆలోచనతో ప్రారంభపు దినాలలో కూడా దేవుడు ఎలా దాన్ని ఖండించడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, ఒకసారి మనం నిర్గమాకాండం 20వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచిస్తే, మన కట్టలను తీసింది పైకి అనేసింది, మీకు వెలుతురు వస్తుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచిస్తే, దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞలలో నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అది చూసారా ఏం చెప్తున్నాడు అక్కడ? నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఎందుకు అబద్ధ సాక్ష్యాన్ని పలుకకూడదు? అబద్ధం అనేటటువంటిది అపవాదికి సంబంధించినటువంటి విషయం. అందువల్ల వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు అబద్ధాన్ని జరిగించేటటువంటి వాడిలో ఎవరి స్వభావం ఉంటుందో చెప్పండి? అపవాది స్వభావం ఉంటుంది. చూసారా? అంటే అబద్ధాన్ని జరిగిస్తున్న ప్రతిసారి కూడా మనలో ఈ రోజు మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే, ఈ రోజు వరకు అబద్ధాన్ని జరిగిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవరి స్వభావంలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి? అపవాది స్వభావంలో. ఎందుకు? అబద్ధం ఆడినప్పుడు వాడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. అంటే ఆడు మాట్లాడింది కాదా? లేదు, మనతో కూడా మాట్లాడించేటటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఎలా తీసుకెళ్తాడు? ప్రేరేపణ కలిగిస్తాడు. అందుకని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తన పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, అబద్ధాన్ని జరిగించకూడదు అంటున్నాడు. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు అన్నాడు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. అబద్ధము ఆడువారిని నీవేం చేస్తావంట? నశింపజేస్తావు. అంటే అపవాది కూడా నాశనంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు అపవాది నాశనంలోకి వెళ్ళిపోతాడు అని అంటే, అబద్ధమునకు జనకుడు వాడు. అతడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు.
తన స్వభావంలోకి ఏ మనుషుడైతే వెళ్ళిపోతాడో ఆ మనుషుడి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచిస్తాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఎలాంటివంట? హేయములు, అంటే ఇష్టమైనవి కావు. సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అన్నాడు. చూసారు, పెదవులు ఎలాంటివి? పెదాలను చూసి కొంతమంది మోసపోతున్నారు. ఎంత అందంగా ఉన్నాయి పెదాలని, కానీ ఆ పెదాల వెనుక ఏమవుతుందో తెలుసా? అబద్ధములు. ఒకవేళ అబద్ధాలే ఆ పెదాల వెనుక ఉంటే ఆ పెదాలు ఎలాంటివంట? యెహోవాకు హేయములు. నచ్చడా దేవుడు? నచ్చడు. ఇంకా మనం ఆలోచించగలిగితే 19వ వచనంలో కూడా, అదే అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. చూసారా? అందుకని ప్రేమటువంటి వాళ్ళ నిజమాడేటటువంటి పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. మీకు తెలుసు, ఇతర దేశాలు అబద్ధం ఆడితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా? నాలుకను కట్టేస్తారు. దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారు. చూసారా? అంటే కొన్ని దేశాల్లో ఇలాంటివి ఇంకా అమలవుతున్నాయా? అవును. అందుకనే మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క స్వభావం ఏంటి అని అంటే, ప్రతి మనుషుడు దేవ స్వభావంలో ఎలాంటి వాడు కావాలంట? పాలిభాగస్తుడు కావాలి. దేవ స్వభావంలో మనుషుడు పాలిభాగస్తుడు కావాలని అంటే వాడు అబద్ధమునకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలం. కోట సాక్షి శిక్ష నందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు అన్నాడు. అబద్ధములాడువాడు తప్పించుకొనడు. 9వ వచనంలో, కోట సాక్షి శిక్ష నందకపోడు, అబద్ధములాడువాడు నశించును. అందుకనే దేవుడు చెబుతున్నటువంటి ప్రతి మాట వెనుకాల దైవ స్వభావంలో మనుషుడు పాలిభాగస్తుడు కావాలంటే ముందు అపవాది స్వభావంలో నుంచి మనుషుడు తొలగిపోవలసినటువంటి అవసరం ఉంది. అందుకని దేవుడు ఎన్ని హెచ్చరికలు మనుషులకు చేస్తూ ఉన్నాడని అంటే, పౌలు గారు కూడా ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎలా ఉండాలని పౌలు గారు నిర్దేశిస్తూ రాస్తున్నటువంటి మాటలు 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. ఐదో అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను. మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇక చెబుతూ 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి.
ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన మా వారి మీదకి వచ్చును. 25వ వచనాన్ని కూడా మనం 4వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఆలోచిస్తే 25వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని, ఏం చేయమంటున్నట్టు, మీరు అబద్ధమాడుట మాని ఏం చేయాలంట, ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. దైవ స్వభావంలో పాలిభాగస్తులం అవ్వడానికి నిర్ణయించుకున్నటువంటి మనుషుల మాటల వెనుకాల ఉండవలసినటువంటి తీర్మానం ఏంటంటే, ప్రతి వానితో ఏం చేయాలంట, అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. సత్యమే మాటలాడవలెను. సత్యాన్ని జరిగించాలి, సత్యమే మాట్లాడవలెను. ఎందుకనంటే దేవుని స్వభావం ఎలాంటిది అంటే ప్రేమ కలిగినటువంటిది. దేవుని స్వభావం ప్రేమ కలిగినటువంటిది. దేవుని స్వరూపం ప్రేమ స్వరూపం. మనుషుడు ఈ రెండింటిని సంపాదించుకునేటటువంటి కాలం దైవ స్వభావంలో పాలివారు కాగలరు. అందులో ప్రేమటువంటి వాళ్ళరా దైవ స్వభావంలో పాలివారు అవ్వాలని అంటే మనుషులమైనటువంటి మనం కూడా ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడు కూడా మేలు చేసేటటువంటి వారుగా ఉండాలి. అందుకనే దైవ స్వభావంలో పాలివారు కావాలనుకునేటటువంటి వారి విషయాన్ని గురించి పౌలు గారు మనం చెప్పుకున్నటువంటి లేఖన భాగం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనం నుంచి ఆయన వివరణ చేస్తూ ఏ స్వభావాన్ని మనుషుడు కలిగి ఉంటే ఎలా ఉంటుంది అన్న దానికి నిర్వచనంగా చాలా చక్కటి మాటలు మనకు రాయించాడు. రోమింపక అన్నాడు. శరీరాన్ని అనుసరించేటటువంటి కార్యక్రమం కలిగి ఉన్నాడని అంటే శరీర స్వభావం, శరీరానికి సంబంధించినటువంటి స్వభావం ఒకటి ఉంది. ఎందుకంటే శరీర స్వభావం అని అంటే అపవాది స్వభావానికి అది ఆనుకొని ఉంటుంది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అది అపవాది స్వభావమే. అప్పుడప్పుడు చూడండి మన పరిస్థితి కూడా ఎలా ఉంటుందని అంటే 4 గంటలకు నిద్ర లేవాలని మనం ఏం చేస్తాం కొన్నిసార్లు అని అంటే అలారం పెట్టుకుంటాము. కరెక్ట్గా 4 అయ్యేటప్పటికి ఆ 4 గంటలకి కరెక్ట్గా అలారం మోగుతుంది. కానీ మనం లేస్తామా? చూసారా, మనం వెంటనే ఏదైతే రింగ్ వస్తుందో దాని దగ్గరకు మన నిద్రలోనే కళ్ళు మూసి ఆ స్విచ్ దగ్గరికి వెళ్ళి అలా ఆఫ్ చేసేస్తాం. ఇంతకుముందు అలారం మోగేటటువంటి గడియారాలు ఉండేవి. పైన వాటికి స్విచ్ ఉంటుంది. అంటే నువ్వు బాగా కీ తిప్పి పెట్టి దాన్ని పలానా టైం కానీ సెట్ చేసినావు, చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లేచారు. అలాంటి శబ్దాన్ని ఇస్తారు. వెంటనే మనం దుప్పట్లోంచి చెయ్యి బయటికి రానిచ్చి కరెక్ట్గా స్విచ్ మీదనే వేలేస్తాం, పడుకునేస్తాం. ఎలాంటి స్వభావం అని అంటే మనం లేయాలనుకున్నా కూడా మనం లేయకుండా ఉండేటటువంటి స్వభావం. లేయాలనుకునేది ఎవరు? నువ్వే. అలారం పెట్టుకుంది ఎవరు? నువ్వే. కానీ ఇప్పుడు లేయాల్సింది ఎవరు? నువ్వే. కానీ లేస్తున్నామా? లేదు. అంటే శరీరం ఏం చెబుతుంది నీకని అంటే ఇంకా పడుకో, ఇంకొంచేపు పడుకో. అసలు నిద్ర పట్టేదే ఏకజం టైం కదా. ఎలా లేస్తావు నువ్వు? ఒక్క అరగంట అనేది లేస్తావు అంతే. అరగంట కాస్త 6 గంటలు అయిపోతుంది. అప్పుడు లేచి నిన్ను నువ్వు నిందించుకోవడం మాత్రమే కాకుండా భార్యను కూడా నిందిస్తావు. పిల్లల మీద కూడా కోపడు. నేను 5 గంటలకల్లా వెళ్ళిపోవాలి క్యాంపుకి, ఏంటిదా? అంటే మన స్వభావం ఎలాంటిదని అంటే మనం చేయగలం కానీ చెయ్యము. మనం 10 గంటలకు రాగలం కానీ రాము. ఏంటంటే శరీర స్వభావం అలాంటిది. అందుకని పౌలు గారు చెబుతూ శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు కూడా ఏం చేశాడు? శరీరము పాపానికి లోనయ్యేటటువంటి శరీరమే కాదంటలేదు.
కానీ అదే పాప శరీరాకారంతో తన సొంత కుమారుని పంపించి అదే పాపానికి ఏం చేశాడంట? శిక్ష విధించాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, పాప శరీరాకారాన్ని కలిగి ఉన్నా కూడా పాపాన్ని జయించగలిగేటటువంటి ఒక స్థితి ఈ శరీరానికి ఉంటుందని దేవుడు నిరూపించాడు. తన కుమారునికి కూడా అలాంటి శరీరమే పంపించి. అందుకని మళ్ళా చెబుతూ, శరీరానుసారులు అంటే శరీర స్వభావం కలిగినటువంటి వాళ్ళు, శరీరమే తమకి ఎక్కువని అనుకునేటటువంటి మనుషులు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు. తన స్వభావం ఎలా వెళ్ళిపోతుందనంటే శరీరాల మీద, శరీర స్వభావము ఇది స్వార్థమైనటువంటి స్వభావం, శాపగ్రస్తమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారు. ఎలా? అందరూ నాకే మేలు చేయాలి, ఇది స్వార్థంతో కూడుకున్నటువంటిది. అందరూ నన్నే గనపరచాలి, అందరూ నన్నే పొగడాలి, అందరూ నా వైపే చూడాలి అనేటటువంటి ఆలోచన. అందుకని ఆయన చెబుతూ, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలాగనగా శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమైనది. ఇక్కడ శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమైనది అని అంటే అపవాదికి దగ్గరైనటువంటి మనస్సు. అందుకని ఏ స్వభావంలో నువ్వు శరీరాన్ని పెంచుతున్నావు, ఇటు దైవ స్వభావంలో పాలుభాగస్తురాలయ్యేటట్లుగా ఏమైనా ఆలోచన చేస్తున్నావు అంటే లేదు. అందుకనే శరీర స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంట? అది దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. శరీర స్వభావాన్ని కానీ నువ్వు కలిగి ఉంటే ఆ స్వభావం నిన్ను ఎలా తీసుకెళ్తుందని అంటే అపవాది ఏం చెప్తాడో వాటికి మాత్రమే నువ్వు లొంగిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది. అందుకని దేవుని అలాంటి స్వభావం కలిగినటువంటి కాగా శరీర స్వభావం కలవారు దేవుణ్ణి ఏం చేయలేరంట? సంతోషపరచనేరరు. అంటే దేవుడు మన పట్ల సంతోషాన్ని కలిగి ఉండాలంటే ముందు మనం శరీర స్వభావానికి దూరంగా ఆత్మ స్వభావానికి దగ్గరగా బ్రతకాలి. అందువల్ల స్వభావం ఎవరిది? శరీరానికి సంబంధించినటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నామా, లేక ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మ స్వభావాన్ని కలిగి ఉన్నామా? అందువల్ల ఈయన చెప్తున్నటువంటి మాట, శరీర స్వభావము కలిగినటువంటి వాళ్ళు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి కార్యక్రమము ప్రతి మనుషుడు కూడా శరీరంలో ఉన్నప్పుడే జరిగించవలసినటువంటి కార్యక్రమం. ఎలా? శరీర స్వభావంతో కాదు, దైవ స్వభావంతో. అందుకని ఆయన చెబుతూ, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. అంటే శరీర స్వభావాన్ని మనం దూరపెట్టుకోవాలంటే మనలోకి ఎవరు రావాలి? ఆత్మ. చూసా, మనమందరం ఆత్మను కలిగినటువంటి వారమే అయినా శరీర స్వభావంగా బ్రతకడానికి ఇష్టపడి ఉన్నాము. శరీరం ఏం చెప్తే వాటి వైపే మన మనస్సు అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే దేవుని ఆత్మ నిజంగా మనలో నివసించి ఉన్న యెడల ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు అని. సో ఇప్పుడు శరీర స్వభావానికి విభిన్నంగా బ్రతకగలిగేటటువంటి ఒక స్థితి మనలో కానీ కనిపించగలిగితే దైవ స్వభావంలో పాలువారయ్యేటటువంటి స్థితి మన జీవితంలో ఏర్పడుతుంది. అప్పుడు మన స్వభావం దేవునిది అవుతుంది. పోలిక స్వరూపం దేవునిదే, కానీ శరీర స్వభావానికి నువ్వు లొంగిపోతే దేవుని స్వభావం నీలోకి రాదు. అందువల్ల మనలో పుష్కలంగా ఉన్నది ఏంటంటే అపవాది స్వభావం. అందుకని దేవుడు అపవాది స్వభావాలను తగ్గించుకుంటూ రావాలి, దైవ స్వభావంలో పాలివారు కావాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచిస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచిస్తే, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, లోబి
ఇతడు ఎవరు అంటే శరీర స్వభావం కలిగినటువంటి వాడు. ఇతడు విగ్రహారాధికుడు. లోభత్వం అంటే స్వార్థపూరితమైనటువంటి అనుబంధం కలిగినటువంటిది. అందుకని వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరత లేదు అంటున్నాను. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, స్వభావం అనేటటువంటిది దైవ స్వభావంలో మనం పాలివారం అవ్వాలని అంటే పోలిక స్వరూపం ఆల్రెడీ దేవునిదే, కానీ స్వభావ విషయంకి వచ్చేసేటప్పటికి అపవాది అయిపోయింది. అందుకని దేవుడు చెప్తున్నాడు, అపవాది స్వభావంలో నుంచి దైవ స్వభావంలోకి రావాలని అంటే శరీరానుసారమైనటువంటి మనస్సును కాస్త ఆత్మానుసారమైనటువంటి మనస్సుగా మనం మార్చుకోవడమే. ఇక రెండో విషయానికి వచ్చి మనం ఆలోచించగలిగితే యోబు గ్రంథం 12వ అధ్యాయంలో, యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచిస్తే శరీర స్వభావం కలిగినటువంటి వాళ్ళ స్థితిని గురించి ఇక్కడ రాస్తూ 12వ అధ్యాయం యోబు గ్రంథం 6వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు రాయిస్తున్నటువంటి మాటను బట్టి, దోపిడిగాండ్రా కాపురములు వడ్డీలను దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా ఉందురు. వారు తాము తమ బాహుబలమే తమకు దేవుడు అని అనుకుంటారు. తమ బాహుబలమే తమకు ఎలా అనుకుంటారంట అంటే శరీరానుసారంగా తమకు కలిగినటువంటి వారికి మరొక దేవుడు ఉన్నాడంట. ఎవరా దేవుడు? తమ బాహుబలము, బాహుబలి. ఈ సినిమా వచ్చింది నిజంగా. బాహుబలి అంటే మహాబలాఢ్యుడు. మనకు తెలుసు ఇశ్రాయేలీయులను 40 రోజులు ఏం చేశారు అక్కడ? ఫిలిష్తీయుడు అయినటువంటి గొల్యాతు 40 రోజులు ఎవడి సైన్య సమూహాలన్నీ ఎదురుగా నిలబడిపోయాయా? అవును. అతనిలో ఉన్నదేంటి, ఇశ్రాయేలులో లేనిదేంటి అంటే బాహుబలము, బలం. తన బాహుబలం చేత ఎన్ని అడుగులు ఉన్నాడని మనం నేర్చుకున్నాం బైబిల్లో. దాదాపు 9.5 అడుగుల ఎత్తు. అంటే ఆ హైట్ను చూస్తే మనుషులు సగం చచ్చిపోయారు ఇశ్రాయేల్ వాళ్ళు. 40 రోజులు ఆ మైదానంలోకి వచ్చి ఏంట్రా ఇంకా ఎవరు లేరా, నన్ను ఎదిరించేవాడు ఎవడు లేడా అని దేనిని బట్టి అతిశయిస్తున్నాడో తెలుసా? అతను శరీర సౌష్ఠవాన్ని బట్టి, బాహుబలాన్ని బట్టి. అందుకనే ఇక్కడ రాస్తూ 12:6లో వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుంటున్నారు, దేవుడు అనుకుంటున్నారు. అప్పటి వరకు ఇశ్రాయేలుకు ఎవరు దేవుడు? యెహోవా దేవుడు. కానీ గొల్యాతు రంగంలోకి దిగిన తర్వాత గొల్యాతు ఏమనుకున్నాడో తెలుసా? ఇప్పుడు దేవుడు ఎవరు అని అంటే నేనే వారికి దేవుడిని అయిపోదు. ఎందుకంటే ఎవడు దేవుడు కలిగినటువంటి మనుషులు ఎవరు నాతో యుద్ధానికి రావట్లేదు, అందువల్ల నేనే వారికి దేవుడును. నాలో ఏముంది? బాహుబలం ఉంది. చూసారా ఎలా మార్చిపడిపోతుందని అంటే శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సు ఉంచినట్లుగా తమ బాహుబలాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? తమ దేవుడు అని అనుకుంటున్నారు, దేవుడు అని అనుకుంటున్నారు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఎలాగైతే శరీరాన్ని నమ్ముకున్నటువంటి వాడి విషయంలో కూడా ఆ రోజు జరిగింది ఏంటో మనకి బాగా తెలుసు. ఏం జరిగింది ఆ రోజు? అంత బాహుబలిష్ఠుడైనటువంటి గొల్యాతు కూడా దేవుని బలం ముందు ఏమైపోయాడో తెలుసా? ఒకే ఒక్క రాయికి, ఒకే ఒక్క రాయి, 5 రాళ్ళు ఆప్షన్లో పెట్టుకున్నాడు దావీదు. ఒకే ఒక్క రాయికి అతడు. చూసారా ఇప్పుడు ఎవరి బాహుబలం ఎక్కువగా నిరూపించబడింది అక్కడ? అందుకనే అదే యోబు గారు 40వ అధ్యాయం 9వ వచనాన్ని మనం మాట్లాడుకుంటే, 40వ అధ్యాయం 9వ వచనం, యోబు గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచిస్తే, దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? చూసారా ఏం మాట్లాడుతున్నాడు? దేవునికి కలిగి ఉన్న శరీరానుసారులు ఎలా ప్రవర్తిస్తారంటే తమకున్నటువంటి బాహుబలమే తమకు దేవుడు అనుకుంటారు, తమకు దేవుడు అనుకుంటారు. అంటే దేవుడే మాకు బాహుబలం, దేహమే మాకు బాహుబలము, దేవుడే నా బాహుబలి.
నా బాహుబలమే దేవుడని అనుకునేటటువంటి మనస్సు శరీరాన్ని నమ్ముకున్నటువంటి వాడు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మనకి ఏం చెప్తున్నాడు? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? అంటే ఉరుములు వచ్చేది ఏమనుకుంటున్నారు? పలకలు రాసుకుంటే వచ్చేవి కాదవి. ఏంటంటవి? ఉరుము ధ్వని వంటి స్వరముతో గర్జన. ఉరుములు ఏంటి? గర్జన. సింహం గర్జించడం తెలుసు నీకు, పులి గాండ్రించడం తెలుసు, కానీ దేవుని గర్జన ఎప్పుడన్నా విన్నావా? వింటున్నాం, కానీ అది దేవుని గర్జన అని ఎప్పుడు మనకు తెలియదు. ఒక ఉరిమిందేనని అంటే ఎంత భయపడిపోతున్నామో తెలుసా? అంటే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? గర్జిస్తున్నాడు. తమ సామర్థ్యమే బాహుబలము, తనకు దేవుడే అని అనుకుంటున్నారు ప్రేమటువంటి వాళ్ళం. ఇది శరీరానుసారమైనటువంటి మనస్సు. ఇది సరైనటువంటిది కాదు. దానికన్నా మించినటువంటి బాహుబలము కలిగినటువంటి వాడు దేవుడు. ఆయన అరిస్తే చాలు, ఆ గర్జన ఎలా ఉంటుందని అంటే ప్రపంచానికి అలా వెలుగు అలా వచ్చేసి వెళ్ళిపోవాలి గర్జిస్తే. ఇంకా మనం ఆలోచించగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. శరీర స్వభావం కలిగినటువంటి వారి యొక్క ఆలోచన సరళి వీళ్ళకి కూడా దేవుడు. ఏంటి? ఒక దేవుడేమో బాహుబలం అని ఆలోచిస్తున్నారు, మరొక దేవుడు ఎవరంట? కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారికి దేవుడుగా మారిపోయిందా? అవును. కోటి విద్యలు కూటి కొరకేనా? కోటి విద్యలు కూటి కొరక? కూడు కడుపు కొరకే కదా. అంటే ఏ కార్యక్రమం అయినా చెయ్యి, దేని కొరకు చేశాడు వీడు అని అంటే కడుపుకే. నేరం నాది కాదు, ఆకలి దాంట్లో. ఆకలి ఎక్కడ పడుతుంది? కడుపుకే. అందుకే వారి దేవుడు ఎవరు అని అంటే వారి కడుపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసినటువంటి సంగతుల యందు అతిశయించుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుతున్నారు. మనస్సు ఎక్కడుందంట? భూ సంబంధమైనటువంటి వాటి యందే మనస్సు ఉంచుతున్నటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉన్నాం. పైనున్న వాటిని వెతకరా? లేదు. పైనున్న వాటిని వెతికే కార్యక్రమము దైవ స్వభావానికి సంబంధించినటువంటిది. భూ సంబంధంగా ఉండేటటువంటి ఆ మనస్సు శరీర స్వభావానికి సంబంధించినటువంటి కార్యక్రమం. అందుకని రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దాసరికానికి కూడా దాసులైపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అట్టి వారు, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం, అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. తమ కడుపుకే దాసరికం చేసేటటువంటి కార్యక్రమం. అందువల్ల వీళ్ళు ఏం చేయలేరని అంటే దేవునిని మహిమపరిచేటటువంటి కార్యక్రమానికి వీళ్ళు తీసుకెళ్ళలేరు. దేవుని సంతోషపెట్టేటటువంటి కార్యక్రమం శరీరానుసారమైనటువంటి మనస్సు లేక శరీర స్వభావం కలిగినటువంటి వారు దేవుని గణపరచలేరు, దేవుని మహిమకు తీసుకుని రాలేరు. అందుకని తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెబుతూ, ఈ స్వభావం ఏదైతే ఉందో, ఏ స్వభావాన్ని కలిగి ఇప్పటి వరకు మనం బ్రతికామో ఆ స్వభావం స్థానంలో మరొక స్వభావాన్ని తీసుకురాగలగాలి అన్నట్టు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలను మనం ఆలోచించగలిగితే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలను మనం ఆలోచిస్తే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను
ఆత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా అన్నాడు. శరీర స్వభావానికి బదులుగా ఏ స్వభావం రావాలని చెప్తున్నాడు? నూతన స్వభావము. నూతన స్వభావం ఏంటి? నూతన స్వభావం ఇంతకు ముందు ఉన్నటువంటి స్వభావం కంటే విభిన్నమైనటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఇంతకు ముందు అబద్ధాలు ఆడడం, ఇప్పుడు అబద్ధాలు ఆడకుండా సత్యాన్ని మాట్లాడడం. ఇంతకు ముందు మోసపరచడం, ఇప్పుడు మోసానికి బదులు నిజాయితీ స్వభావం. అందుకనే నూతన స్వభావము. అందుకనే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో 9 నుంచి మనం ఆలోచించగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9లో ఒకరితో ఒకడు అబద్ధములు ఆడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావము అన్నాడు. మరొక స్వభావం గురించి, ఇది ప్రాచీన స్వభావం, ఒకప్పుడు ఉన్నటువంటి స్వభావమే. ఆ ప్రాచీన స్వభావం ఏం చేసామంటే మనం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే విడాకులు ఇచ్చేసి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అన్నట్టు. ఒకప్పుడు ఉన్నటువంటి స్వభావం కరెక్టే, కానీ దాని స్థానంలో నవీన స్వభావము, నూతన స్వభావము. నూతన స్వభావాన్ని కలిగినటువంటి మనుషులుగా ఈనాడు మనం లోకంలో వెలుగొందవలసినటువంటి వారమే. అందుకనే చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23 వచనాలను మనం ఆలోచించగలిగితే, 4వ అధ్యాయం 22, 23 వచనాలను ఆలోచించగలిగితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అన్నాడు. చూసారు ఎలాంటి స్వభావం? ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ప్రారంభపు దంపతులైనటువంటి వారి దగ్గర నుంచి. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే అపవాది స్వభావంలో పాలిభాగస్తులయ్యారు కాబట్టి. అందుకని కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఏంటి ఆ ప్రవర్తన? దైవ స్వభావంలో పాలిభాగస్తులు కాకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము అన్నాడు. నవీన స్వభావం ఏం చేయాలంట? ధరించుకోవాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ మానవ స్వభావంలో మార్పులు రావాలి. 4 గంటలకు అలారం పెట్టుకుంటే 4 గంటలకు లేచి తీరాలి. ఎందుకంటే అది నువ్వు ఫిక్స్ చేసుకుందే కదా. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అది దేవుని ఆలోచనగా ఉండాలి. అందుకని స్వభావంలో మార్పులు రావాలి. మనం ఏమనుకుంటాము? ఎదుగుదలలో మార్పులు రావాలి. 2 ఏళ్ళు అయితే పిల్లవాడికి ఎలాంటి మార్పులు రావాలో అది రావాలని కోరుకుంటాం. మనం అది రావాలని కోరుకుంటాం. 3 ఏళ్ళైనా వీడు ఎదగట్లేదు, నడవట్లేదు అని అంటే మనలో అలజడి ప్రారంభమవుతుంది. ఎందుకు? వయసుకు తగ్గ ఎదుగుదల లేదు అని. దైవ స్వభావం, మనకున్న సంవత్సరాల సంఖ్య ఎంత, మనం ప్రవర్తిస్తున్నటువంటి తీరెంత, ఎన్నో తప్పులు మన జీవితంలో దైవ స్వభావానికి విరుద్ధంగా నడుచుకుంటూ వెళ్తున్నాం కదా. కానీ సరి చేసుకునేటటువంటి చిత్త వృత్తి మనలో ఉన్నట్లయితే నవీన స్వభావం ధరించుకోవడం నీ సొంతం అవుతుంది. అందుకే ఒక బ్యాంకుకి వెళ్ళాను. ఆ బ్యాంకు దగ్గర ఒక నోటీస్ వచ్చింది. ఏంటి ఆ నోటీస్ అంటే, ఆధార్ కార్డులో తప్పులు ఉన్న యెడల సరి చేయబడుతుంది. ఆధార్ కార్డులో వెంటనే మనకి జ్ఞాపకం వస్తుంది, మన ఇంటి పేరు తప్పు ఉంది, మనకి డేట్ ఆఫ్ బర్త్ అందులో లేదు, ఒక అక్షరం ముందుకు వెళ్ళిపోయింది, ఒక అక్షరం వెనక్కి వచ్చేసింది. ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. అందుకని వెంటనే తప్పులు సరి చేసుకోవడానికి అక్కడికి వెళ్ళిపోతాం. కానీ జీవితంలో ఉన్న తప్పులు సరి చేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారు? లేదు. దాన్ని నూతన స్వభావం అన్నారు దేవుడు. అందుకని ప్రియమైనటువంటి వారు దైవ స్వభావంలో పాలివారు కావాలని అంటే అపవాది స్వభావాన్ని విడనాడాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అందుకని మన పోలిక, మన స్వరూపం దేవునిది అయితే మన స్వభావం కూడా దేవునిది అయ్యుండి తీరాలి. వేరే ఆల్టర్నేట్ లేదు ఇందులో.
అలా సంపాదించుకోవడానికి దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు. 2020 ఎంత ప్రమాదకరమైనటువంటి సంవత్సరం మీకు బాగా తెలుసు. నిజంగా ఈ 2020 ఎంత ప్రమాదకరమైందంటే, ఒకవైపు కరోనా దాదాపుగా 7-8 నెలలు మనల్ని ఏం చేసేసిందని అంటే కట్టిపడేసింది. పోనీలే కరోనా వెళ్ళింది కదా అనుకునేంత లోపు నివర్ తుఫాన్ ఒకటి నెవర్ అగైన్ అన్నట్లుగా వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా 2 తుఫాన్లు వెయిటింగ్లో ఉన్నాయన్న సమాచారం మనుషుల్ని ఏం చేస్తున్నానంటే, నిజంగా ఈ 2020ని దాటి 2021లోకి వెళ్తామా? నిజంగా వెళ్తే దేవుడు మనకు అవకాశం ఇచ్చినట్టే ప్రేమటువంటి వాళ్ళు. ఎందుకంటే అటు కరోనా నుంచి తప్పించాడు, ఇంకా కరోనాలో వచ్చినటువంటి అనేక జబ్బుల నుంచి కూడా మనం తప్పించాడు. నివర్ తుఫాను కాదు కదా, ఆ తర్వాత వచ్చే టికెట్ ఇంకోటి ఏదో పేర్లు పెట్టేస్తున్నారు అప్పుడే. ఈ తుఫాన్ల నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించి 2021లోకి నిన్ను తీసుకెళ్లి పెడుతున్నాడు క్షేమంగా అంటే, నిజంగా దైవ స్వభావంలో పాలి భాగస్తులు కావడానికి ఎంతకు మించినటువంటి అవకాశాన్ని ఎవరిస్తారు చెప్పండి. అందుకని మన దేవుడు కాబట్టి మనలను ప్రేమించి నూతన స్వభావంలో పాలివారవునట్లుగా, నవీన స్వభావాన్ని ధరించుకోండి అన్నట్లుగా గిఫ్ట్గా 2021 సంవత్సరాన్ని దేవుడికి మనకు అందరికి ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటూ, దయగలిగిన మా కన్న తండ్రి, మీ కృపా బాహుబల్యం చేత మాకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి ఈవెని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దైవ స్వభావంలో మేము పాలిభాగం ఆగునట్లుగా అనేకమైనటువంటి మాటల చేత మమ్మల్ని హెచ్చరిక చేస్తూ, అపవాది ఎవరో వాని స్వభావం ఏమిటో, తండ్రి వాడు ఎలా మనుషులను మోసం చేస్తున్నాడు అనేటటువంటి దిశగా మమ్మల్ని హెచ్చరిస్తూ, వాని యొక్క మోసానికి మమ్మల్ని బాధ్యులు చేయకుండా అద్భుతమైనటువంటి నీ జ్ఞాన సంపద ఆజ్ఞల రూపంలో మాకు వస్తున్న ప్రతిసారి, మా మనసులను తాకుతున్న ప్రతిసారి వాటి వల్ల హెచ్చరిక పొందినటువంటి మా బ్రతుకులు మీకు చిత్తమైతే మాకు 2021 మాకు అనుగ్రహిస్తే దైవ స్వభావంలో పాలిభాగస్వం అయ్యేటటువంటి ఒక స్థితిలోనికి మేము రావడానికి నిర్ణయించుకున్నాం. అందుకని అపవాది యొక్క తంత్రాలను ఎరిగినటువంటి వారము కాకుండా ఇలాంటి సంగతులు ఎన్నో మాకు బోధిస్తున్నటువంటి మీ ప్రేమను బట్టి మీకు అన్నాను తండ్రి. స్వరూపం మీదే, పోలిక మీదే, స్వభావం కూడా మీదే అయి ఉండాలనేటటువంటి మీ ఆలోచన, మీ సంకల్పం ఇంకో ఇప్పుడు విన్నటువంటి వాక్యాలను బట్టి మా హృదయాలు కదిలించి స్వభావం కూడా మీదే అయి ఉన్నట్లుగా అందుకు తగినటువంటి విధంగా మేము నవీన స్వభావాన్ని ధరించుకుని ఆత్మస్వరూపమై శరీర స్వభావాన్ని విడిచిపెట్టి ఆత్మస్వభావం కలిగినటువంటి వారంగా మిమ్మల్ని సంతోషపెట్టేటటువంటి వారు ఈ లోకంలో బ్రతుకుటకు మాకు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఈ యొక్క వాక్యాన్ని మా హృదయాల్లో బదిలిపరుచుకుని అలాగే మేము జీవించేటటువంటి వాక్యాన్ని దయచేయాలని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి.